వెల్కమ్ టు అమ్మ రెసిపీస్. అమ్మ రెసిపీస్ లో ఈ రోజు జీరా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. జీరా రైస్ ని ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు. నెయ్యి హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పు వేసుకున్నాము. జీలకర్ర చిటపటమన్నాక ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాము. అలాగే 2 రెమ్మలు పుదీనా కూడా వేసుకున్నాము. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాము. ఇలా వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న 2 గ్లాస్ ఆఫ్ రైస్ని దీంట్లో వేసుకోవాలి. ఈ రైస్ని ½ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుంటూ ఈ రైస్ని ఒక 2 మినిట్స్ పాటు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల రైస్కి 4 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ ఆల్మోస్ట్ ఎగిరిపోయాయి. సో ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత చూసారు కదా, జీరా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. మనం రైస్ని నెయ్యిలో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇలాగా రైస్ పొడిపుల్లాడుతూ ఉంది. ఇప్పుడు దీన్ని కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకున్నాము. మరిన్ని వంటల కోసం అమ్మ రెసిపీస్లో సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.